హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గంలో భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ సమస్య కూడా కొన్ని ప్రాంతాల్లో తలెత్తున్నట్లుగా తెలుస్తోంది. రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల వచ్చే 3 గంటల వరకు ఏకంగా భారీ వర్షం పడబోతుందంటూ తెలుస్తోంది. రంగంలోకి ఇప్పటికే జీహెచ్ఎంసీ అలాగే హైడ్రా బృందాలు కూడా దిగాయి. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ వార్నింగ్ ఇస్తున్నాయి. తెలంగాణలో 28 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉన్న విషయం మనకు తెలిసిందే. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆర్టీవీ కూడా మీకు ఎప్పటికప్పుడు ఈ విషయాలకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూనే వస్తుంది. ఏపీలో ఇప్పటికే శ్రీకాకుళం, మన్యం ప్రాంతాల్లో, అల్లూరి సీతారామరాజు మన్యం ప్రాంతాల్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా మొత్తం 28 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో భారీ వర్షాలు కురైపోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే వస్తుంది. మరోవైపు ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ ఏ ప్రాంతాల్లో ఈ వర్షం పడుతుంది, ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరొకసారి భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, మరోసారి రాష్ట్రానికి ఇటు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ప్రధానంగా మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా భారీ వర్ష సూచన కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు ఇప్పటికే నగరంలో అటు సరూర్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్, ఉప్పల్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతుంది. ఇంకోవైపు ఇటు గచ్చిబౌలి కావచ్చు, మాదాపూర్, హైటెక్ సిటీలో ఇప్పుడిప్పుడే వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. రానున్నటువంటి 4 గంటల వరకు కూడా ఎంతో కీలకమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు అటు బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే ఇప్పుడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన జారీ చేసింది. ఏదైతే గత వారం రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతో ఇప్పుడిప్పుడే హైదరాబాద్ మహానగరం అనేది తేరుకునే లోపే మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసి ప్రతి ఒక్కరు కూడా లోతట్టు ప్రాంతాలను సమీక్షించాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఎందుకంటే మొన్న కురిసినటువంటి వర్షాలతో అటు జంట జలాశయాలతో పాటు మూసీ నది అనేది ఉప్పొంగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మొత్తం కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహించి మొత్తం జల దిగ్బంధంలో చిక్కుందని చెప్పుకోవచ్చు. అటు ముషరాంబాగ్ బ్రిడ్జ్ కావచ్చు మొత్తం కూడా. దీంతో ఎలాంటి సిచ్యువేషన్ రాకుండా మొత్తం వాటర్ మొత్తం కూడా ఫ్లో అనేది వెళ్లే విధంగా ఇప్పటికీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇంకోవైపు ఎక్కువగా ఇటు హైదరాబాద్లో వర్షం వస్తే నగరవాసులు ఫేస్ చేసేది ట్రాఫిక్ సంబంధించి అటు ఏదైతే ఐక్య సెంటర్ దగ్గర కావచ్చు, అదేవిధంగా ఏవైతే ప్రధాన కూడలు ఉంటాయో మొత్తం ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. అందరూ కూడా ముందస్తుగానే అటు ఎవరైనా ఇంటికి వెళ్ళాలనుకున్నా కూడా కొంచెం ముందుగానే బయలుదేరాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. రానున్నటువంటి 4 గంటలు కూడా భారీ వర్షాలు ఉండడంతో అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలి, లేకుంటే అవాయిడ్ చేయాలంటూ కూడా ప్రస్తుతం అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు ఇటు నగరంతో పాటు అటు భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ నుండి అత్యంత భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచన జారీ చేస్తున్నాం. మనకు మార్నింగ్ నుండి కూడా ఒకవైపు ఎక్కువగా ఎండ వాతావరణం అనేది కనపడేది, కానీ ఒక్కసారిగా వాతావరణం అనేది వాతావరణం చేంజ్ అయ్యి ప్రస్తుతం నగరంలో అటు నగర శివార్లు అయినటువంటి ఎల్బీ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ ఆ ఏరియాలో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తుంది. ఇంకో మరి 1 అవర్లో ఇటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం సిటీ లోపల కూడా భారీ వర్షాలకు ఆస్కారం ఉందంటే కూడా ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ వర్ష సూచన కొనసాగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కాసేపటి క్రితమే ఇటు గచ్చిబౌలి కావచ్చు, మాదాపూర్ ఈ ఏరియాల్లో చిరుజల్లులు అనేవి మొదలైనవి. రానున్నటువంటి 4 గంటల్లో భారీ వర్షంగా మారే అవకాశం ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా సిద్ధమై ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం మీద రానున్నటువంటి 4 గంటల వరకు కూడా ఇటు రాష్ట్రం ఇటు మొత్తం ఎంటైర్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు సిటీకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. భారీ వర్ష సూచన అయితే ప్రస్తుతం జారీ చేశారు. నందు, రైట్. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద హైదరాబాద్ మహానగరంలో మరొకసారి భారీ వర్షం పడుతుంది.
కొంచెం గ్యాప్ మనం చూసాం. నిన్న మొన్న కొంత గ్యాప్ ఇచ్చినటువంటి రెయిన్స్ మరొకసారి మళ్ళీ మొదలయ్యాయి. వాయుగుండం కారణంగా మరొకసారి భారీ వర్షాలు పడబోతున్నాయంటూ 2 తెలుగు రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే దసరా సెలవులకి ఇప్పటికే చాలా వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ చాలా వరకు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళారు చాలామంది. అలాగే ఆఫీసులు కూడా లేకపోవడం, మరోవైపు వీకెండ్ అవ్వడం, వీటన్నిటి వల్ల కొంత ట్రాఫిక్ సమస్య పెద్దగా లేదు అంటూ తెలుస్తుంది. కానీ ఒక్కసారిగా వర్షం పడడంతో కొంతమంది మాత్రం స్ట్రీట్ వెండర్స్ లాంటి వాళ్ళు కొంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణదారులు, స్ట్రీట్ వెండర్స్ లాంటి వాళ్ళు. అలాగే కొంచెం లోతట్టు ప్రాంతాల్లో మరొకసారి హై అలర్ట్ ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీ ఏరియాలో భారీ వర్షం పడుతుందా? ఎలా ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ